హలో గైస్ వెల్కమ్ టు సినీ గ్లిమ్స్. ఈరోజు మరో ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్‌తో మళ్ళీ మీ ముందుకొచ్చాం. అదేంటంటే మన విజయ్ దేవరకొండ గారు నటించిన 'రౌడీ జనార్దన్' మూవీ నుంచి టీజర్ అయితే రిలీజ్ అయింది. మూవీ టీజరు. టీజర్‌ని నేను చూసాను. నాకేమనిపించిందో నా పర్సనల్ ఒపీనియన్ మీతో షేర్ చేసుకుందామని వచ్చేసాను. సో, టీజర్ మొత్తం జూసాక ఒక కంప్లీట్ మాస్ బిట్ అయితే వదిలారు. ఒక 2 మినిట్స్‌ది ఒక డైలాగ్ పెట్టి బ్యాక్‌గ్రౌండ్‌లో విజయ్ దేవరకొండ గారిని కంప్లీట్ మాస్ యాక్షన్‌లో అయితే చూపించడానికి ట్రై చేశారనమాట. ఇప్పుడు ఈ గెటప్ సిమిలర్ టు 'దసరాలో' నాని గారు మాస్‌గా కనపడతారు చూడండి. అలానే ఇక్కడ కంప్లీట్ మాస్‌గా కనపడతారు. అండ్ ఈ టీజర్‌లో ఎటువంటి స్టోరీ అయితే రివీల్ అవ్వలేదు. ఏమీ చేయలేదు. జస్ట్ ఒక చిన్న యాక్షన్ సీక్వెన్స్ బిట్‌ని ఒక షాట్‌నైతే రిలీజ్ చేశారు. నాకు పర్వాలేదనిపించింది చూసాక. అంత మరీ ఓవర్ ఇంప్రెసివ్‌గా అయితే ఏమనిపియలేదు. విజువల్స్, మ్యూజిక్ అయితే చాలా ఇంప్రెసివ్‌గా ఉన్నాయి. ఈ 2 మెచ్చుకోవచ్చు. అండ్ అగైన్ నాకు విజయ్ దేవరకొండ గారి డైలాగ్ డెలివరీ కొంచెం ఇంకా బావుంటే, ఇంకా ట్రైలర్ బావుండేదేమో అనిపించింది. మీకేమనిపించిందో కింద కామెంట్స్‌లో చెప్పండి. అండ్ అగైన్ మళ్ళీ అదే తప్పు చేస్తున్నారు ప్రొడ్యూసర్స్. ఆ తప్పేంటంటే పాన్ ఇండియా రిలీజ్‌కెళ్ళడం. ఇలాంటి సినిమాలకి పాన్ ఇండియా రిలీజ్‌కెళ్ళడం అంత కరెక్ట్ కాదైతే నాకనిపిస్తుంది. మీకనిపిస్తుందో కింద కామెంట్స్ చేసి చెప్పండి. నా ఉద్దేశంలో అయితే ఇలాంటి సినిమా పాన్ ఇండియాకి ఎళ్ళడం కరెక్ట్ కాదు. తెలుగు ఆడియన్స్ వరకు రెస్ట్రిక్ట్ చేసి ఉంచితే బావుంటుంది. పాన్ ఇండియాకెళ్ళి అనవసరంగా అన్ని చోట్ల ఫెయిల్ అవ్వడం అయితే నాకిష్టం లేదు. అనవసరంగా హిట్ అయితే మంచిదే. ఫెయిల్ అయితే మరి అందరూ బాధపడాల్సిందే కదా! సో, ప్రతీదీ పాన్ ఇండియాలోకెళ్ళడం కరెక్ట్ కాదని నా ఒపీనియన్. మీకనిపించింది కింద కామెంట్స్‌లో చేయండి. నా ఛానల్ కంటెంట్ కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. లేకపోతే చేయమాకండి. మీ ఇష్టం. ఆ చాయిస్ మీకే వదిలేస్తున్నాను. ఈ వీడియో గాని నచ్చితే ఒక లైక్ చేయండి. లేపోతే కింద కామెంట్స్‌లో బాలేదని పెట్టండి. ఐ విల్ టేక్ ఎనీ ఫీడ్‌బ్యాక్. ఇంకో ఇంట్రెస్టింగ్ అప్డేట్‌తో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ సీ యూ ఆల్. బై బై.